అది ఎందుకంటే పెళ్ళైపోయింది కదా. మరి పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయి తన పుట్టింటిని వదిలి మెట్టినింటికి వెళ్ళిపోతుంది కాబట్టి. అంతేకాక ఇవాల్టి నుండి తనకు తన భర్తే సర్వస్వం. అలా ఎందుకు? భర్తే సర్వస్వమా? నేనేమి కానా? నాకు కూడా అంతే తెలుసు. మిగతా విషయాలు నువ్వెళ్ళి మీ అమ్మనడుగు. మున్ని ఇంటికి చేరిన తరువాత వాళ్ళమ్మని అడిగినప్పుడు వాళ్ళమ్మ చెప్పిందేంటంటే, భర్తంటే ఎవరంటే ఎవరితో అయితే మనం 7 అడుగులు నడుస్తామో అతనే భర్తంటే. ఇక అతను అప్పట్నుంచి తన భార్యని బాగా చూసుకోవడం, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడం ఒక భర్త యొక్క బాధ్యత. మున్ని జుట్టులో ఉన్న పాముపిల్ల ఈ మాటలన్నీ వింది. పాముపిల్ల వెళ్లి తన తల్లిని కూడా ఇవే ప్రశ్నలు వేసింది. అప్పుడు పాము తల్లి కూడా మున్ని వాళ్ళ అమ్మ చెప్పినట్టే అన్నీ చెప్పింది. అప్పుడు పాముపిల్ల మనసులో ఒక విషయం పాతుకుపోయింది.